హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. దీని నుంచి మనకి గ్రూప్ సి వేకెన్సీస్ అయితే ఏవైతే ఉన్నాయో వేరియస్ వేకెన్సీస్ దానికి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. ఇదైతే మనకి 3 ఆగస్టు 2024 ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా అయితే మనకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2024 ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. గ్రూప్ సి సివిలియన్ పోస్టులు ఇవన్నీ మనకి ఫుల్ టైమ్ వేకెన్సీస్ అనమాట, పర్మనెంట్ వేకెన్సీస్. టోటల్గా 182 అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి పోస్టల్ అడ్రస్ ఇచ్చారు, పోస్ట్ ఇచ్చారనమాట, టోటల్ వేకెన్సీస్ ఇచ్చారు, అలాగే ఇంకా కేటగిరీ కూడా ఇచ్చారనమాట. సో మనం ఇదంతా కూడా పెద్ద నోటిఫికేషన్ అయితే ఉంది. వేకెన్సీస్ అనేది మనకి ఇక్కడ కమాండ్ వైజ్ ఉన్నాయన్నమాట. సపోజ్ మనకి హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ ఎయిర్ కమాండ్, అలాగే ఈస్టర్న్ కమాండ్, అలాగే అన్నీ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి మనం బ్రీఫ్గా చూసుకున్నట్టయితే కనుక టోటల్గా లోయర్ డివిజన్ క్లర్క్స్ అంటే ఎల్డీసీ పోస్టులు వచ్చేసరికి 157 దాకా ఎక్కువ ఉన్నాయన్నమాట. హిందీ టైపిస్ట్ ఒక 18 ఉన్నాయి, డ్రైవర్ ఒక 7 వేకెన్సీస్, టోటల్గా 182 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి హెడ్ క్వార్టర్స్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అనమాట, ఢిల్లీకి 30 ఉన్నాయి, అలాగే మెయింటెనెన్స్ కమాండ్లో ఒక 43 ఉన్నాయి, అలాగే సెంట్రల్ కమాండ్లో ఒక 8 ఉన్నాయి, అలాగే ఈస్టర్న్ కమాండ్లో ఒక 21 అయితే ఉన్నాయి, అలాగే ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ అకౌంట్స్ ఆఫీసర్ అనమాట ఆఫీసు ఒక 24 ఉన్నాయి, అలాగే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రేస్ కోర్స్ న్యూఢిల్లీలో ఒక 8 ఉన్నాయి, అలాగే ఎయిర్ ఫోర్స్ రికార్డ్ ఆఫీస్లో ఒక 9 అయితే ఉన్నాయి. ఇలాగైతే ఉన్నాయి అనమాట. టోటల్గా 182 అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఈ వేకెన్సీస్ అన్నిటికి కూడా మినిమం ఏజ్ 18 అయితే ఉండాలి, 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసరికి 25 సంవత్సరాలు అనమాట. ఇదైతే జనరల్ క్యాండిడేట్స్ కోసము. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే 30 ఇయర్స్ అంటే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ ఎన్సీ అంటే నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 28 అంటే 28 సంవత్సరాల దాకా వాళ్ళు కూడా అప్లై అయితే అయితే మీరు ఏజ్ అనేది 1 సెప్టెంబర్ 2024కి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. మనకి అప్లికేషన్ వీళ్ళకి చేరేదానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 1 సెప్టెంబర్ 2024 అనమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ హిందీ టైపిస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్స్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అంటే ఏదో ఒక సబ్జెక్ట్లో ఎలాగోలా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, మరి పర్సంటేజ్ కూడా అవసరం లేదనమాట. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీరు టైపింగ్ చేయగలిగితే హిందీ లేదంటే ఇంగ్లీష్ అనమాట, కంప్యూటర్ మీద 35 వర్డ్స్ ఇంగ్లీషు లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అనమాట. ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సిఎంటీ డ్రైవర్ అనమాట, ఆర్డినరీ గ్రేడ్, 10th క్లాస్తో పాటు లైట్ అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఈ డ్రైవర్ పోస్టులకి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ వీటన్నిటికీ కూడా ఫీజు అయితే ఏం లేదనమాట, 0 ఫీజు అనమాట. ఎవరు కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అయితే దీనికి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మీకు 10th క్లాస్ బేస్డ్గా. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా కేవలం క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది అనమాట. సో మీరు ఎగ్జామ్ కనుక బాగా రాయగలిగితే మీకు జాబ్ వచ్చినట్టే అనమాట. సో ఇంకా కూడా మనకి ఇక్కడ లెవెల్ 2 ఆఫ్ 7th CPC ప్రకారం మీకు 19,000 రూపీస్ బేసిక్తో 25,000 to 30,000 రూపీస్ వరకు మీకు ఈ యొక్క శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఆఫ్లైన్లో అయితే పంపించుకోవాలి. ఏ అడ్రస్లు ఉన్నాయి కదా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే దానికి ఎదురుగా ఉన్న అడ్రస్కి మీరు పంపించుకోవాలి. సపోజ్ మీరు ఈ హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ కమాండ్ లోయర్ డివిజన్ క్లర్క్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ స్టేషన్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బారక్పూర్ వెస్ట్ బెంగాల్ దీనికి పంపించాలి. అలాగే మీరు ఇక్కడ చూసుకొని ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే చెన్నై కూడా ఉంది ఇక్కడ అడ్రస్, అలాగే అన్నీ అలాగే ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది, గువాహటి ఉంది, మహారాష్ట్ర ఉంది, పూణే, నాసిక్ ఇలా ఉన్నాయన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి ఎదురుగా ఉన్న వాటికి స్టేషన్కి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పంపించుకోవాలి. ఆ పంపించే కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఎల్డీసీనా లేకపోతే ఏంటనేది హిందీ టైపిస్టా డ్రైవరా మెన్షన్ చేయాలి. మీ యొక్క కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా జనరల్ మెన్షన్ చేయాలన్నమాట. సో తర్వాత ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది దాంట్లో ఒకటి పెట్టాలన్నమాట. మీరు సొంత అడ్రస్ రాసుకొని ట్రూ అడ్రస్ ఒక 10 రూపాయలు స్టాంప్ వేసి దాంట్లో పెట్టాలి. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. దీనిని నీట్గా A4 పేపర్ మీద టైప్ చేయించుకొని ఫిల్ చేసుకొని ఫోటో అతికిచ్చి సైన్ చేసి ఇంకా కూడా జిరాక్స్ కాపీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసి మీరు ఒక అడ్రస్కి అయితే పంపిస్తే సరిపోతుంది. ఫీజు లేదు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. జాగ్రత్తగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎంక్లోజ్ చేసుకొని
1 సెప్టెంబర్ 2024 లోపు కూడా మీకు వీళ్ళకి చేరేలాగా అయితే పంపించుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ కాపీ కావాలనుకుంటే 3 ఆగస్టు 2024 ఎంప్లాయ్మెంట్ న్యూస్ కొనుక్కుంటే సరిపోతుంది.